అద్భుతం జరుగుతుందని పోతే కాముభూతం పట్టిందట. కాంగ్రెస్ సర్కార్ వస్తే కాసింత ఎక్కువ లాభం జరుగుతుంది అనుకుంటే ఇగో గీడ చూడుండ్రి ఎసొంటి రోజులు తీసుకొచ్చిండ్రు. చూసిండ్రా ఎట్లున్నదా ఫైటింగ్. ఇన్ని రోజులు లైన్లలో పెట్టిన చెప్పులు ఇప్పుడు చేతులకు చేరి తోటి రైతులను కొట్టుకునే కాడికి వచ్చింది. షిగలు పట్టుకొని లాక్కుంటా పీక్కుంటా పొట్టు పొట్టు కొట్టుకునే సెంటర్లు అయినాయి యూరియా ఇచ్చే సెంటర్లు. ఇదంతా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ల పుణ్యం. ఇప్పటి నుంచి యూరియా సెంటర్ల ముంగట సహకార సంఘం అనే బోర్డులు తీసేసి ఆడోళ్ళ ఫైటింగ్ సెంటర్లు అనే బోర్డులు పెట్టాలి కావచ్చు. ఎట్లాగో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మోడల్ అనే పేరుతోని ఆటల జోరును పెంచుతా అని చెప్తున్నాడు కాబట్టి ఈ చెప్పులతోని కొట్టుకునే ఆటలను కూడా దాంట్లో భాగంగానే చేస్తున్నాడా ఏంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఈ లొల్లులు చూసినోళ్ళు. మరి లేకుంటే ఏంది గింత ఘోరంగా చేస్తారా తెలంగాణ రైతులను? ఎన్ని రోజులు పడుగాపులు కాసినా ఒక్క యూరియా బస్తీ ఇయ్యరు. కనీసం అక్కడ ఎటువంటి లొల్లులు కాకుండానైనా చూడాలి కదా. తెలంగాణ ఆడోళ్ళ పరువు తీసినంత పని చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు. రైతులను అవమానం పాలు చేస్తున్నదని అంటుర్రు ఈ కొట్లాటలను చూసిన జనాలు. ఇంతకు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల సెంటర్లో జరిగింది ఈ అద్భుత దృశ్యము.